హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో చాలా రోజుల తర్వాత బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ విధానంలో గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండానే, ఎటువంటి ఫీజు లేకుండానే మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. మరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బేసిక్ క్వాలిఫికేషన్ 5th క్లాస్, 7th క్లాస్, 10th క్లాస్, డిప్లొమా డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. స్టార్టింగ్ శాలరీ చూసినట్లయితే అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని మనకి 40 నుంచి 50 వేల రూపాయల శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో రెగ్యులర్ ఉద్యోగాలు కాబట్టి శాలరీ కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఇంకా ఇతర గవర్నమెంట్ అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. సో మంచి జాబ్స్ అనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి గ్రూప్ 4 కింద కొన్ని ఉద్యోగాలని, అదర్ దెన్ గ్రూప్ 4 కింద మరికొన్ని ఉద్యోగాలని, క్యారీ ఫార్వర్డ్ వ్యాకెన్సీస్ మరికొన్ని ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా వికలాంగుల కోటాల యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాల గురించి క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిగా గ్రూప్ 4 కింద చూసినట్లయితే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 2 ఖాళీలని, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్ 1 ఖాళీని, స్టోర్ కీపర్ వచ్చేసి మరొక ఖాళీని భర్తీ చేస్తున్నారు. టోటల్గా గ్రూప్ 4 కింద 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కోసం ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారో చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక అలాగే అదర్ దెన్ గ్రూప్ 4 కింద చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2 ఖాళీలని, ఆఫీస్ సబార్డినేట్ 3 ఖాళీలని, జూనియర్ శానిటరీ వర్కర్ 1 ఖాళీని, ఆఫీస్ వాచర్ అనేటువంటి ఉద్యోగాన్ని 1 ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా 7 ఖాళీలని ఈ యొక్క అదర్ దెన్ గ్రూప్ 4 కింద భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే అదర్ దెన్ గ్రూప్ 4లోనే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఏఎన్ఎం ఉద్యోగాలు అనమాట. గ్రేడ్ 3 కింద ఉమెన్ క్యాండిడేట్స్ కోసం భర్తీ చేస్తున్నారు. సో 15 ఖాళీలని ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు రోస్టర్ పాయింట్ వరకు చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. మరి అలాగనే వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ లేదా క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మొదటి 3 పోస్టులు ఏవైతే ఉంటాయో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్, స్టోర్ కీపర్ సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా, అంటే ఏదైనా డిగ్రీతో పాటుగా వీరికి కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ అని చెప్పి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్స్తో ఈ 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే 4th వన్ చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అనమాట. డిప్లొమా అండ్ సివిల్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. 5th వన్ ఆఫీస్ సబార్డినేట్ కేవలం 7th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. సైకిల్ నడపడం వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అలాగనే జూనియర్ శానిటరీ వర్కర్ అనే ఉద్యోగాన్ని 10th క్లాస్ అర్హతతో భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ వాచర్ వచ్చేసి కేవలం 5th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఉద్యోగాలకి ఎక్స్ సర్వీస్ మెన్ లేదా ట్రైన్డ్ ఇన్ సివిల్ డిఫెన్స్ లేదా హోమ్ గార్డు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అలాగనే 8th వన్ ఏఎన్ఎం గ్రేడ్ 3 ఉద్యోగాలు అనమాట. ఏఎన్ఎం ఉద్యోగాలు అనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 18 లేదా 24 నెలల్లో ఎంపీహెచ్ఏ ఫీమేల్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు, లేదంటే 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు సర్టిఫికేట్ని వచ్చేసి ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో మీరు ఏదైనా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది. అలాగే 52 సంవత్సరాల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. 1/7/2020 నాటికి యొక్క ఏజ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ కాబట్టి అలాగే రిలాక్సేషన్ 10 years కూడా ఇచ్చారనమాట. 10 years కలుపుకొని కూడా టోటల్గా 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు శాలరీ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి పోస్ట్ కోడ్ని అనుసరించుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. సో శాలరీ కూడా ఏ ఉద్యోగం చూసినా కానీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి ఒక 40,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ అలాగే ఓరల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అదర్ దెన్ గ్రూప్ 4 సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మనకు ఫార్మేట్ ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ఫార్మేట్ ప్రకారం 50 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10 మార్కులు, ఏజ్కి 10 మార్కులు, ఎంప్లాయ్మెంట్స్ సీనియారిటీకి 15 మార్కులు, డిగ్రీ ఆఫ్ డిజబిలిటీకి 15 మార్కులు, టోటల్గా 50 మార్క్స్ వచ్చేసి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఈ విధంగా ఈ యొక్క గ్రూప్ 4 కావచ్చు, అదర్ దెన్ గ్రూప్ 4 సంబంధించి కూడా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు. ఇక
అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో క్లియర్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కింది భాగంలో మనకు అప్లికేషన్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశారు. దీనిని మనం ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత చూపించిన విధంగా అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మనం అప్లికేషన్తో పాటు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు క్లియర్గా చూడండి, ఒకసారి చదవండి. అన్ని కూడా పాస్పోర్ట్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అండ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ కూడా సరిపోతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఇంకా అడిషనల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే డిజబిలిటీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th క్లాస్ వరకు, లోకల్ సర్టిఫికేట్, అలాగే వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేశారు. వీటన్నిటి కూడా అప్లికేషన్తో పాటుగా మనం అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో కంబైన్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయబోతున్నారు. స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఫిల్లింగ్ అప్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్నటువంటి ఉద్యోగాలని డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో పాత జిల్లా ప్రకారంగా అందరూ కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 20వ తారీఖు 20/3/2026 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనకి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ ఆఫ్ ది అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్స్ డి బ్లాక్, న్యూ కలెక్టర్ కాంప్లెక్స్, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ప్రకారంగా ఈ యొక్క అడ్రస్లో క్యాండిడేట్ వెళ్ళి అప్లికేషన్ స్వయంగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నెల 20వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.